చూసారా, ఇదే ఈ కారు ఏ కంపెనీ మీకు తెలిస్తే చెప్పాలి. ఇది బ్రాండెడ్ కంపెనీ కారు. ఇండియాలో దీన్ని ట్యాక్సీకి వాడతారు. ఇండియాలో ఈ కారు అంటే రిచ్ పీపుల్ వాడతారు అనుకుంటారు, కానీ దుబాయ్లో వీళ్ళు ఎంత రిచ్ కార్ అయినా, లగ్జరీ కార్ అయినా ట్యాక్సీకి వాడేస్తారు. ఈ కారు ఏ కంపెనీ తెలుసా? టెస్లా కంపెనీ. టెస్లా కంపెనీ కార్ను ట్యాక్సీకి వాడేస్తారు. టెస్లానే కాదు, BMW, ఆడి, బెంజ్, రోల్స్ రాయ్స్, GMC అన్ని కార్ల వీళ్ళు ట్యాక్సీలో వాడేస్తారా? చూసారా, టెస్లా కార్ను ట్యాక్సీగా వాడేస్తారు. ఇక్కడ మీరు నమ్మలేరు, ఇంత లగ్జరీ కార్ను ట్యాక్సీకి వాడతారని. ఇక్కడ లగ్జరీ కార్లే ట్యాక్సీలలో వాడతారు ఎక్కువగా. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్గా చేస్తే నెలకు 4-5 వేలు వస్తాయి అంటారు. అంటే ఇండియా 4-5 వేలు, ఇండియా ₹1,00,000 సంపాదించుకోవచ్చు. 12 గంటలు ట్యాక్సీ డ్రైవర్ చేయాలి, కానీ 12 గంటలు ఆగకుండా తిరుగుతూనే ఉండాలి. ప్యాసింజర్ ఎక్కినా ఎక్కకున్నా ప్యాసింజర్ ఎక్కుతారు. ఇక్కడ పైన మీకు ట్యాక్సీ అని కనిపిస్తుంది. ఒకవేళ ప్యాసింజర్ ఎవరైనా ఉంటే రెడ్ లైట్ వస్తుంది, హైరైడ్ అని వస్తుంది, లేదంటే గ్రీన్ లైట్ వస్తుంది. మీరు ఎక్కడుంటే అక్కడ ఆపుతారు, ఎక్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని అడగడం ఉండదు, రేట్ ఎంత అని కూడా అడగడం ఉండదు. లోపల మీటర్ ఉంటుంది, మీటర్ ఆన్ చేస్తాడు, వెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఇక్కడ యావరేజ్గా 1 కిలోమీటర్కి ఇండియా ₹100 ఛార్జ్ చేస్తారు. ఎవరైనా దుబాయ్కి వస్తే ట్యాక్సీలో, లగ్జరీ ట్యాక్సీలలో తిరగచ్చు. కాకపోతే మీ జేబు కూడా ఖాళీ అవుతుంది. పైసలు కట్టుకుంటేనే ట్యాక్సీలలో తిరగాలి. మరి ఇట్లాంటి టెస్లా కార్లు ఎక్కాలంటే దుబాయ్లోనే సాధ్యమవుతుంది. ఇండియాలో ఎక్కడ ఇట్లాంటి బ్రాండ్ లగ్జరీ కార్లను నాకు తెలిసి ట్యాక్సీలలో వాడరు అనుకుంటా.